భారత్ మాతాకు జై, శాస్త్ర విజ్ఞానానికి జై, అన్నదాతకు జై, కళ్యాణ భారత్కు జై. ప్రపంచ శాంతి కోసం అణ్వాయుధాలను, మిసైలు యుద్ధాలను నిరోధించాలి. కానీ మన భారతదేశంలో లెజిస్లేషను, ఎగ్జిక్యూషను, జ్యుడిషియరీ ఈ మూడిట్లకి కూడా రక్షణ వ్యవస్థ తప్పనిసరిగా కావాలి. కేంద్ర స్థాయిలో మిలిటరీ కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే 3 దళాలు పనిచేస్తున్నాయి. ఈ 3 రక్షణ దళాలకు ఒక చీఫ్ని, ఒక అధికారిని నియోగించారు. ఆ చీఫ్ పర్యవేక్షణలో ఈ 3 త్రివిధ దళాలు పనిచేస్తూ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉన్నది. పోలీసు వ్యవస్థ కింద డీజీపీ, ఐజీపీ, డిఐజీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ వీరందరూ కూడా పోలీసు రక్షణ దళంలో పనిచేస్తున్నారు. భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన చట్టాలు, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నష్టపరిహారాల చెల్లింపు చట్టము, ఇండియన్ వారసత్వ చట్టము, వర్తక సంఘాల చట్టము, డేంజరస్ డ్రగ్స్ యాక్ట్, వేతనాల చెల్లింపు చట్టము, ఫ్యాక్టరీల చట్టము, మోటార్ వాహనముల చట్టము, ఆహార కల్తీల నివారణ చట్టము, భారతీయ పౌరసత్వ చట్టము, నిత్యావసర వస్తువుల చట్టము, వెట్టి చాకిరీ రద్దు చట్టము, అస్పృశ్యత అంటరానితనం చట్టము, ఫ్యామిలీ కోర్టుల చట్టము, టాడా యాక్ట్, వినియోగదారుల రక్షణ చట్టము, ఎస్పీజీ యాక్ట్, ఫోటో, దిశ మొదలగునవి చట్టాలు అమలులో ఉన్నాయి. అండర్ ఇండియన్ పెనల్ కోడ్లో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు అవినీతి నేరాలు ఐపీసీ 24లో వస్తాయి. యావజ్జీవ శిక్ష ఐపీసీ 55, ఆత్మ సంరక్షణ ఐపీసీ 96, రాజద్రోహం ఐపీసీ 124, 126, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నేరములు ఐపీసీ 130 to 140, అక్రమ సమావేశాలు ఐపీసీ 141, ఎన్నికలకు సంబంధించిన నేరములు ఐపీసీ 171, నలుగురికి మించి గుమికూడి నెడల అండర్ సెక్షన్ 144, ఊరేగింపులు, అక్రమ సమావేశాలు అండర్ సెక్షన్ 30,
తప్పుడు సాక్ష్యాల చట్టము ఐపీసీ 191 to 229, మత సంబంధ నేరములు ఐపీసీ 295 to 298, ర్యాష్ డ్రైవింగ్ అండర్ ఐపీసీ 279, అండర్ మోసపూరిత తూనికలు కొలతల నేరములు ఐపీసీ 264, 266, వరకట్నపు మరణాలు ఐపీసీ సెక్షన్ 304, అండర్ ఫర్ మర్డర్ అండర్ సెక్షన్ 303, దొంగతనం అండర్ ఐపీసీ 378, దోపిడీ ఐపీసీ 390, డకాయిటీ అండర్ ఐపీసీ 391, దగా మోసం అండర్ ఐపీసీ 420, అండర్ మిస్చీఫ్ అండర్ ఐపీసీ 425, అండర్ ఫోర్జరీ అండర్ ఐపీసీ 463, అక్రమ కరెన్సీ నోట్ల ముద్రణ అండర్ ఐపీసీ 489, వివాహ సంబంధ నేరములు ఐపీసీ 493 to 496, ర్యాగింగ్ అండర్ ఐపీసీ 504, తప్పతాగిన వ్యక్తి అల్లరి చేయుట అండర్ ఐపీసీ 510, అండర్ ఐపీసీ 53లో మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, ఖైదీకి కఠిన జైలు శిక్ష, జరిమానా మొదలగు శిక్షలు ఐపీసీ 53లో ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ముఖ్యమైన సెక్షన్స్ సెక్షన్ 6 నుంచి 25 వరకు క్రిమినల్ న్యాయస్థానాల వర్గీకరణ, అండర్ సెక్షన్ 26-35 క్రిమినల్ న్యాయస్థానం యొక్క అధికారాలు, అండర్ సెక్షన్ 41 to 60 అరెస్టుకు సంబంధించిన అధికారాలు, నిబంధనలు, అండర్ సెక్షన్ 61 to 90 సమన్లు, అరెస్టు వారెంట్లు, అండర్ సెక్షన్ 91 to 104 డాక్యుమెంట్లను హాజరుపరచుట, అండర్ సెక్షన్ 105 ఆస్తులను జప్తు చేయుట, అండర్ సెక్షన్ 106 to 124 సత్ప్రవర్తన, అండర్ సెక్షన్ 125 to 128 భార్య పిల్లలు తల్లిదండ్రుల పోషణ, అండర్ సెక్షన్ 129 to 148 శాంతి భద్రతలు ప్రజాక్షేమము, అండర్ 149 to 153 పోలీసుల ముందు జాగ్రత్తలు, అండర్ సెక్షన్ 154 to 176 పోలీసుల నేర పరిశోధన అధికారాలు, అండర్ సెక్షన్ 177-189 నేర విచారణ ప్రదేశములు, అండర్ సెక్షన్ 190 to 199 కేసులను విచారణకు స్వీకరించుట, అండర్ సెక్షన్ 200 to 203 మ్యాజిస్ట్రేటుకు ఫిర్యాదులు, అండర్ సెక్షన్ 204 to 210 మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ ప్రక్రియ ప్రారంభించు విధానము, ఛార్జీ షీటు దాఖలు చేయుట, అండర్ సెక్షన్ 211 to 224 నేరారోపణ, అండర్ సెక్షన్ 225 to 237 సెషన్స్ కోర్టులో విచారణ, అండర్ 251 to 259 మ్యాజిస్ట్రేట్లచే సమన్లు,
అండర్ సెక్షన్ 262, 271 సంక్షిప్త విచారణ, అండర్ సెక్షన్ 266 to 277 జైల్లో ఉన్న ముద్దాయిలను హాజరుపరచుట, అండర్ సెక్షన్ 275 వారంట్ కేసులో సాక్ష్యమును రికార్డు చేయుట, అండర్ సెక్షన్ 320 కేసులను రాజీ చేయుట, అండర్ 353 to 365 ది జడ్జిమెంట్, అండర్ సెక్షన్ 366 to 371 మరణశిక్షలను ఖరారు చేయుట, అండర్ సెక్షన్ 370 to 394 అప్పీల్ చేయుట, అండర్ సెక్షన్ 413 to 435 శిక్షను అమలు చేయుట, అండర్ సెక్షన్ 414 హైకోర్టు విధించిన మరణశిక్షను అమలు చేయుట, అండర్ సెక్షన్ 415 సుప్రీంకోర్టు మరణశిక్షను నిలుపుదల చేయుట, అండర్ 416 గర్భిణీ స్త్రీలపై మరణశిక్షను అమలు చేయరాదు, అండర్ సెక్షన్ 438 ముందస్తు బెయిలు, అండర్ సెక్షన్ 467 to 473 నేరమును విచారించుటకు కాల పరిమితి, అండర్ సెక్షన్ 482 కోర్టు యొక్క విచక్షణ అధికారములు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యక తప్పదు. పోలీసులకు సహకరించే కొన్ని ఏజెన్సీలు ఇంటర్పోలు, సిబిఐ, సిఐఎస్ఎఫ్, ఎస్పిజి, ఎన్సిసి, హోమ్ గార్డ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. తరువాత పోలీస్ అకాడమీ, జాతీయ నేర రికార్డుల కేంద్రము, జాతీయ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కోస్ట్ గార్డు, టెరిటోరియల్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్ మున్నగునవి పోలీసు వ్యవస్థలో ఉన్నాయి. పోలీసు శాఖలో కొన్ని ఉపయోగించే పదాలు రెడ్ హ్యాండెడ్, సెడ్యూస్, కాంట్రవెన్షన్, ఇయర్ విట్నెస్, ఫైన్, కాన్స్పిరసీ, గిల్టీ, ఎమిగ్రెంట్, కౌంటర్ఫీట్, ఎఫ్ఐఆర్, కాన్స్పిరసీ, వారంటీ, కాంజుగల్ రైట్స్, అక్యూజ్, సెడిషన్, డెఫమేషన్, పవర్ ఆఫ్ అటార్నీ, కన్విక్షన్, అరెస్ట్, ఎవిడెన్స్, క్రిమినల్, ఓత్, ప్లీడ్, ట్రిబ్యునల్, ఆర్డర్, డాక్యుమెంట్, సెంటెన్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ప్రోబ్, ఎస్కేప్, ఇంపీచ్, ఫోర్జరీ, రైట్, స్పై, రిలీజ్, అరెస్ట్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ నేరాలు, అరెస్టులు, కస్టడీలు, రిమాండులు, జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్, బెయిలు, నాన్ బెయిలు, బెయిల్ వారంటీలు,
నాన్ బెయిలబుల్ వారంటీలు, ముందస్తు బెయిలు, బైండ్ ఓవర్ కేసులు, సర్చ్ వారంటీలు, అక్రమ నిర్బంధము, హేబియస్ కార్పస్ పిటిషను, ఇవన్నీ కూడా పోలీసు శాఖలో ఉండే పదాలు. లాకప్ డెత్లు, పోస్ట్ మార్టములు, లా అండ్ ఆర్డరు, సాక్షులు తారుమారు చేయుట, వీటి మీద ఎవరైనా కోర్టులో కేసు వేయవచ్చు. నాసా కింద అరెస్టులు, సోదాలు, తర్వాత ఖైదీలకున్న హక్కులు, ఇవన్నీ కూడా కోర్టులో అడిగి సంప్రదించి వారి హక్కులను పొందవచ్చును. ఖైదీల హక్కులు అంటే ఖైదీల గదుల యొక్క గాలి, వెలుతురు, నీరు, భోజనము, ఆరోగ్యము, మున్నగు మొదలైనటువంటి సదుపాయాల గురించి కోర్టులో నిర్భయంగా అడిగి పొందవచ్చును. పోలీసు వ్యవస్థలో ట్రాఫిక్ పోలీసులు, మహిళా పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, క్రైమ్ పోలీసులు, రైల్వే పోలీసులు మొదలగు రక్షణ దళాలు పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నాయి. ఇంట్రాగరేషన్ పేరు మీద పోలీసులు బేడీలు డిగ్నిఫైడ్ పీపుల్కు బేడీలు వేయరాదు, హింసించరాదు, కొట్టరాదు,